Watch Kannappa on June 27th at your nearest theatres. ప్రస్తుతం భారత్లో కొన్ని రాష్ట్రాలలో జరుగుతున్న హత్య ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. ప్రియుడి కోసం కన్న వాళ్ళను కట్టుకున్న వాళ్ళను కాటికి పంపేందుకు కూడా వెనకాడడం లేదు. అంతెందుకు మొన్నటికి మొన్న ఓ 10వ తరగతి బాలిక ప్రియుడి కోసం ఏకంగా కన్న తల్లిని హత్య చేయించిన ఘటన సంచలనంగా మారింది. ఈ వరుస ఘటనలతో అసలు దేశంలో ఏం జరుగుతోందని అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో మరో ఘోరం వెలుగు చూసింది. పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో ఓ యువకుడు ప్రియురాలని 5 అంతస్తుల మేడపై నుంచి తోసేశాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రాంతంలో తౌఫీక్ అనే యువకుడు ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడే 19 ఏళ్ల నేహా అనే అమ్మాయి కూడా ఉంటుంది. అయితే గతంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారినట్టుగా తెలుస్తోంది. అలా కొన్నాళ్ళు గడిచింది. తౌఫీక్ మాత్రం ఎలాగైనా సరే నేహానే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి నేహాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నన్ను పెళ్లి చేసుకోవాలని తౌఫీక్ నేహాను పదే పదే ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలియదు కానీ నేహా అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. జూన్ 23న అంటే సోమవారం ఉదయం ఎవరికీ అనుమానం రాకుండా తౌఫీక్ బుర్కా ధరించి నేహా ఇంటికి వెళ్ళాడు. 5వ అంతస్తులో వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న తన ప్రియురాలి నేహా వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే నేహా తౌఫీక్ మధ్య మరోసారి మ్యారేజ్ విషయంలో వాగ్వాదం జరిగింది. అక్కడ కూడా నేహా అతడి మ్యారేజ్ ప్రపోజల్ను రిజెక్ట్ చేసినట్టుగా సమాచారం. దీంతో తౌఫీక్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇక పట్టరాని కోపంలో ఉన్న ఆ యువకుడు క్షణికావేశంలో నేహను అదే 5 అంతస్తుల భవనం నుంచి అమాంతంగా కిందకి తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్నటువంటి నేహాను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి అప్పటికే చనిపోయిందని నిర్ధారణకు వచ్చారు. ఇక నేహా మరణ వార్త తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు తౌఫీక్ను తాజాగా యూపీలోనే రాంపూర్లో అదుపులోకి తీసుకుని బుధవారం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కూతురు చనిపోయిన దుఃఖంలో ఉన్న నేహా కుటుంబ సభ్యులు నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.